అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. అధికారం తమ చేతుల్లో ఉందన్న మదంతో టీడీపీ జనసేన నేతలు నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో తమ వెనుక పార్టీ అండ ఉందన్న బలుపుతో చట్టాన్ని న్యాయాన్ని లెక్క చేయకుండా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు ఈ నాయకులందరూ. ఈ పరిస్థితుల్లో బాధ్యతను పక్కన పెట్టి ఇతర నేతలతో కలిసి చక్కగా క్రికెట్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు పాలనను పూర్తిగా గాలికి వదిలేసి విహారయాత్రలు, విదేశీ యాత్రలు, క్రికెట్ మ్యాచ్ల పేరిట ప్రజా ధనాన్ని వృధా చేస్తా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో రోజుకు అత్యాచారం, 2 రోజులకు హత్య అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ యువతిని వేధింపులకు గురి చేసిన ఘటన మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో సదరు బాధితురాలు తనను వేధించిన వీడియోలను వరుసగా విడుదల చేస్తూ తనకు న్యాయం చేయాలని ఎన్నో రోజులుగా ప్రాధేయపడుతోంది. తనకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని మీడియా ముఖంగా వెల్లడించింది. ఇంత జరుగుతున్నా ప్రజాపాలకులు మాత్రం ఈమెను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజున చంద్రబాబు గారు గాని, యువతులను వేధిస్తే తోలు తీస్తామంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గాని, చివరికి రాష్ట్రాన్ని కాపాడాల్సిన హోంమంత్రి అనిత గారు గాని ఈ ఘటనపై కించెత్తు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. పైపెచ్చు బాధితురాలపైనే కేసు నమోదు చేశారంటే నిజంగా ఆడబిడ్డలకు మీరు ఇస్తున్న రక్షణ ఏంటో తెలియజేస్తా ఉంది. ఇదిలా ఉండగా సదరు బాధితురాలు తాజాగా మరో వీడియో విడుదల చేసి తన గోడు వెళ్ళబుచ్చుకున్నారు. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్రెస్ చేసి. ఈ నెల రోజుల్లో నాకు ఏం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందేమో అని బయటకు వచ్చింది. దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. హనీ ట్రాప్ అన్నారు, బేరం కుదరలేదు అందుకే బయట పెట్టింది అనేసి అంటున్నారు, రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు, వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు, ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుంది అంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, నేను గవర్నమెంట్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముకోవాలి? వ్యవస్థే కదా నాకు హెల్ప్ చేయాల్సింది. పోలీస్ వ్యవస్థ నాకేం చేసింది? అధికారంలో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నించడానికే వీడియో చేస్తున్నాను. ఒక నెల అవుతుంది, తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను కాదు, దూరం చేశాడు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా తనకు జరిగిన అన్యాయాన్ని వీడియోలతో సహా బయట పెట్టినా ఇప్పటి వరకు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి చర్యలు లేకపోవడం తనకు అన్యాయం చేయడమేనని వాపోయారు ఆ మహిళ. తనపై అఘాయిత్యానికి పాల్పడి తీవ్రంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం ఎలాంటి భయము లేనన్నట్టు హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. తనపై జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ పిచ్చి దానిలా తిరుగుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ మహిళ. చూశారు కదా, ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఆడబిడ్డ ఆవేదన. ఇదేనా మీ పాలనలో ఆడబిడ్డ పరిస్థితి? తప్పు చేసిన వాడు ఎలాంటి భయము లేకుండా తిరుగుతున్నాడు, న్యాయం అడిగిన అమ్మాయి మాత్రం కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. తప్పు చేసిన వాడిని వదిలేసి బాధితురాలిపైనే కేసు పెట్టడం ఏ న్యాయం? మాటల్లో మహిళలకు భద్రత అంటారు, కానీ నిజంగా ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం ఎవ్వరూ స్పందించరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం మిమ్మల్ని.